కడప జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ హాట్గా ఉంటాయి. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ సొంత జిల్లాపై ఫోకస్ పెట్టినట్టే కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని బలోపేతం చేయడానికి జగన్ నడుం బిగించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వివిధ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. వివిధ సీట్లలో పాత సమన్వయకర్తల్ని తొలగించడానికి కొత్తవారికి బాధ్యతలు అప్పగించే పనిలో వైఎస్ జగన్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కొత్తవారిని నియమించారు. జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీకి కొత్త సారథిని జగన్ నియమించారు. వైసీపీ నూతన సమన్వయకర్తగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని నియమించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సుధీర్ రెడ్డిని జమ్మలమడుగు నుంచి తప్పించి సీఈసీ మెంబర్గా నియమించారు. గత కొంతకాలంగా మాజీ మంత్రి పి రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు సమన్వయకర్తగా నియమిస్తారనే వార్తలు హల్చల్ చేశాయి. 2024 ఎన్నికల తర్వాత డాక్టర్ సుధీర్ రెడ్డి నియోజకవర్గానికి పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. వివిధ నిరసన ప్రదర్శనల్లో సుధీర్ రెడ్డి పాల్గొనడం లేదు. దీంతో సుధీర్ రెడ్డి వ్యవహార శైలి ముఖ్య నాయకుల్ని దూరం చేసుకునేలా ఉందని, ఆయన నాయకత్వంలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని భావించారు. జమ్మలమడుగులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి హుందాగా వ్యవహరిస్తారనే పేరు ఉంది. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. ఇందుకు రామసుబ్బారెడ్డే ధీటైన వ్యక్తిగా భావించారు. ఆయన్ను ఇప్పటి నుంచే ప్రోత్సహించడానికి బాధ్యతలు అప్పగించారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడం వెనుక జగన్ ఆలోచన వేరేగా ఉంది. ఎంపీ స్థానం నుంచి అవినాష్ రెడ్డిని తప్పించి జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని, ఎంపీగా మరో కుటుంబ సభ్యుడు పోటీ చేస్తారని ఇప్పటికే గుసగుసలు ఉన్నాయి. అయితే పార్టీని నిలబెట్టడం చాలా ముఖ్యం కాబట్టి ఆ ఛాన్స్ రామసుబ్బారెడ్డికి ఇస్తున్నారు. పులివెందుల తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గం తమ కంచుకోట అని జగన్ రెడ్డి భావిస్తారు. అయితే జగన్ రెడ్డికి ఆదినారాయణ రెడ్డి సవాల్ విసురుతున్నారు. బీజేపీ తరపునే పోటీ చేసి ఆయన కూటమిలో భాగంగా విజయం సాధించారు. జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని తరచూ కామెంట్లు చేస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు నెంబర్ 1 ఫ్యాక్షన్ నియోజకవర్గంగా ఉండేది. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య పోరాటం మామూలుగా ఉండదు. ఫ్యాక్షన్ హత్యలు తగ్గినా ఉద్రిక్తతలు తగ్గడం లేదంటున్నారు. తాజాగా రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగుకి తేవడం ద్వారా జగన్ రెడ్డి మరోసారి పాత రాజకీయాలను గుర్తు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. జమ్మలమడుగు ఇన్ఛార్జ్ రామసుబ్బారెడ్డిని నియమించడం ద్వారా రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం ఖాయమంటున్నారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డికి ఆదినారాయణ రెడ్డితో పాటు బలం ఉంది. ఇద్దరూ సమ ఉజ్జీలే. కానీ వీరిద్దరూ టీడీపీలో చేరిన తర్వాత ఇద్దరూ ఓడిపోయారు. ఎంపీ, ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో తర్వాత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. టీడీపీకి అక్కడ నేత లేకుండా పోయారు. ఆదినారాయణ రెడ్డి సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డికి ఇన్ఛార్జిగా పదవి ఇవ్వడంతో ఆయన పార్టీని నిలబెట్టారు. అధికారం పోవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న రామసుబ్బారెడ్డి పార్టీ మారిపోతారేమోనన్న ఉద్దేశంతో జగన్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పక్కన పెట్టి రామసుబ్బారెడ్డికి ఇన్ఛార్జి పదవి కట్టబెట్టారు. గత చరిత్రను పరిశీలిస్తే 2004 ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డి గెలిచారు. తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పి రామసుబ్బారెడ్డిపై ఆయన గెలుపొందారు. 2009 ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డి తిరిగి మళ్లీ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పి రామసుబ్బారెడ్డిపై స్వల్ప ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్థి సిహెచ్ ఆదినారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై విజయం సాధించారు. 2019లో వైసీపీ అభ్యర్థి మూలే సుధీర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై గెలిచారు. 2024లో కూటమి ఏర్పడడంతో జమ్మలమడుగు సీటును బీజేపీకి కేటాయించగా సిహెచ్ ఆదినారాయణ రెడ్డి పోటీ చేసి సుధీర్ రెడ్డిపై గెలిచారు. 2029లోనూ సీటు తనదే అంటున్నారు ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు రామసుబ్బారెడ్డిలు ఎంట్రీతో ఆదినారాయణ రెడ్డి తన వ్యూహాలకు మరింత పదును పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.